సిటీలో జంక్షన్ ఏదైనా సరే జామ్ కావటం కామని. ఇక బిజీ సెంటర్ల గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడున్న ఫుట్ఓవర్ బ్రిడ్జిలు ఏమాత్రం సరిపోవటం లేదు. అందుకే కొత్తగా రష్ ఏరియాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది గవర్నమెంట్. 2 రోజుల్లో టెండర్లు కూడా పిలిచే ఛాన్స్ ఉంది. సిటీలో ఫుట్ఓవర్ బ్రిడ్జిల సంఖ్య పెంచాలనుకుంటోంది జీహెచ్ఎంసీ. దీనికోసం 5,32,00,000తో ప్లాన్ చేస్తోంది. సిటీలోని రష్ ఏరియాలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. 2 రోజుల్లో దీనికి టెండర్లు పిలవనుంది జీహెచ్ఎంసీ. టిప్పు కాన్పీట్, సరోజినీ దేవి ఐ హాస్పిటల్, మహావీర్ హాస్పిటల్, కేర్ హాస్పిటల్, ఎంజే కాలేజీ, గ్రీన్ ల్యాండ్స్ ఈ 6 ఏరియాలో ఎఫ్ఓబీల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జీహెచ్ఎంసీ. 100 రోజుల్లో 10 ఫ్లైఓవర్లను నిర్మిస్తామని గతేడాది జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. కానీ అది ఆచరణలో సాధ్యం కాలేదు. దీంతో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే ఏరియాలను గుర్తించారు. ప్రమాదాల నివారణకు ఎఫ్ఓబీలు నిర్మించాలని జీహెచ్ఎంసీకి నివేదిక ఇచ్చారు హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు. వెహికల్స్ కి ఇబ్బంది లేకుండా, నడిచి వెళ్లే వారికి అసౌకర్యం కలగకుండా ఎఫ్ఓబీలను డిజైన్ చేశారు అధికారులు. ఏమాత్రం లేట్ కాకుండా త్వరలోనే ఎఫ్ఓబీలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది జీహెచ్ఎంసీ. టెండర్ నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెబుతున్నారు అధికారులు. ఈ ఏడాది చివరికల్లా అన్ని ఎఫ్ఓబీలు కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. సెకండ్ ఫేజ్ లో సికింద్రాబాద్ సంగీత్, రేతిఫల్ బస్ స్టాప్, శ్రీకార్ ఉపకార్, బోయిన్పల్లి జంక్షన్, థర్డ్ బండ్ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్ తో పాటు అశోక్ నగర్ క్రాస్ రోడ్, చిల్డ్రన్ పార్క్, చిక్కడపల్లి, జీపీఓ హ్యాబిట్, శర్మాస్, హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 6 అండ్ 9, లిబర్టీలలో ఎఫ్ఓబీల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ 6 ఎఫ్ఓబీలకు మొత్తం 5,32,00,000 అవుతుండగా టిప్పు ఖాన్ బ్రిడ్జికి 96 లక్షలు, ఎస్డి హాస్పిటల్ ఎఫ్ఓబీకి 89 లక్షలు, మహావీర్ హాస్పిటల్ ఎఫ్ఓబీకి 89 లక్షలు, కేర్ హాస్పిటల్ ఎఫ్ఓబీకి 86 లక్షలు, ఎంజే కాలేజ్ ఎఫ్ఓబీకి 92 లక్షలు, గ్రీన్ ల్యాండ్ ఎఫ్ఓబీకి 80 లక్షలు ఖర్చు కానుంది.